కూడా కొంచెం కొంచెం సపోర్ట్ చేయట్లేదు. అవును. లైక్ సెంట్రల్‌లో కూడా సపోర్ట్ చేయట్లేదు ఎయిర్‌టెల్. సో ఇప్పటికన్నా కొద్దిగా బెటర్. హ్మ్. ఇప్పటికన్నా బెటర్ మీ ఉద్దేశంలో. యెస్. 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 ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఓకే గైస్. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేశామండి. లైక్ ఏపీపీకి సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలనేసి మనం క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే వచ్చేసి మనం టెక్నికల్ పాయింట్స్‌లో ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఎప్పుడు యూజ్ చేస్తాం? మీరు చేసే వర్క్ మొత్తం కూడా టీఆర్ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌లోనే సేవ్ అయి ఉంటుందండి. ఓకే. మీరు రియల్ టైమ్‌లో అయితే ఒకే ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ మీదనే అన్నీ సేవ్ చేస్తారు. ఏమంటే మీకు అర్థం అవ్వడానికి అలా సింగిల్ సింగిల్ మనం డిస్క్రిప్షన్ అని ఇస్తున్నాం. కానీ రియల్ టైమ్‌లో స్టార్టింగ్‌లో ఏదైతే నువ్వు చేసిండో దానికి అన్నిటిని సేవ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటుంది? డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? అనేది కూడా టుడేలో మీకు చూపించడం జరుగుతుంది. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యాహ్! ఓకే సో సార్, కనిపిస్తుంది. యాహ్! టీఆర్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్‌లు అన్నీ చేస్తామండి. ఎక్కడ? డెవలప్‌మెంట్ సర్వర్‌లో చేస్తాం. సో, ఒక క్లయింట్ కొత్తగా వచ్చిన తర్వాత, ఆ క్లయింట్ యొక్క టోటల్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, కాన్ఫిగరేషన్స్ మొత్తం డెవలప్‌మెంట్ సర్వర్‌లో చేస్తాం. అక్కడి నుంచి క్వాలిటీ సర్వర్‌కి టీఆర్ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌ని మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్‌కి వెళ్తుంది. వీటిని క్రియేట్ చేయాలన్నా, రిలీజ్ చేయాలన్నా SC09 లేదా SC10లో మనం చేస్తాం. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఉంటుంది. నార్మల్ కూడా ఉంటుంది. అది ఏంటి అనేది కూడా చూపిస్తాను. మనం కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలంటే OX15 వెళ్తాం. మనకు 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అండ్ SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ ద్వారా వెళ్ళి నావిగేషన్ ద్వారా వెళ్ళి మనం కాన్ఫిగరేషన్ డేటాని చూస్తాం. అదే ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా డైరెక్ట్‌గా టీ కోడ్స్ యూజ్ చేసి డైరెక్ట్‌గా వెళ్తాం. ఓకే. SPR ద్వారా మనకు టీఆర్ కెన్ జనరేట్ డైరెక్ట్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా మనం చేయలేం. దీంట్లో ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా ఉండదు. చూడండి. ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ క్రియేషన్ చేయాలంటే ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. డైరెక్ట్‌గా టీ కోడ్స్ యూజ్ చేస్తాం. అదే నావిగేషన్ పాత్ ద్వారా అయితే SPRO ద్వారా వెళ్తాం. SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. న్యూ ఎంట్రీస్, లైక్ ల్యాప్టాప్ వచ్చేసి HP ల్యాప్టాప్ ఇస్తున్నా. HP ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఎంటర్. సేవ్ చేస్తున్నా. HP 100 అని గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇక్కడ చూడండి. MAHK913560. టోటల్‌గా 10 డిజిట్స్ ఉంటది. 4 ఆల్ఫాబెట్స్, రిమైనింగ్ 6 మనకి న్యూమరికల్ నంబర్ ఉంటది.
సో దీన్నే మనము లైక్ టీఆర్ అంటాం. క్రియేషన్ ఆఫ్ కంపెనీ. సేవ్. సో ఇప్పుడు మీరు చేసిన టోటల్ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా ఫైనల్‌గా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి. SC09లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మనం కాన్ఫిగరేషన్లు చేస్తాం కదా, ఆ డేటా అంతా ఉంటుంది. అక్కడ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఇది టెక్నికల్ కన్సల్టెంట్స్, అబాపర్స్, ఓకే. సో వాళ్ళు ఉంటారు, అబాపర్స్ బేసిస్ టీమ్ వాళ్ళు ఉంటారు అనమాట. అది వాళ్ళకి సంబంధించింది. ఓకే. ఇప్పుడు మనము రిక్వెస్ట్ స్టేటస్ మాడిఫైయబుల్ రిలీజ్డ్ ఫస్ట్ చూద్దాం. మనం చేసిన కంపెనీ ఇక్కడ ఉందో లేదని చూడాలి. ఇప్పుడు నేను చేశాను కదా, క్రియేషన్ ఆఫ్ కంపెనీ ఫర్ హెచ్పి. చూడండి, MEH913562. ఈ 800 అనేది ఏంటి, సర్వర్ మంది. ఆ సర్వర్లోనే డేటా అంతా ఉంటుంది. ఇప్పుడు చూడండి ప్లస్ సింబల్ మీద ఇచ్చా, మళ్ళీ ప్లస్ సింబల్, మళ్ళీ ప్లస్ సింబల్, మళ్ళీ ప్లస్ సింబల్. చూడండి ఎలా మనకు డేటా అనేది ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో ఎలా సేవ్ అయ్యిందో లోపల చూడండి. ఇది ఈ 800 సర్వర్ లో HP100 అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ సేవ్ అయ్యింది. చూడండి, వ్యూ మెయింటెనెన్స్ డేటా, ఇమేజ్ యాక్టివిటీ డిఫైన్ కంపెనీ. మనం SPRO ద్వారా వెళ్తాం కదా, సో అదనమాట. ఓకే. మళ్ళీ మైనస్ ఇచ్చారంటే అన్ని బ్యాక్ వచ్చేస్తాయి. ఓకే. ఇలా ఇప్పుడు ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్నట్టు, ఇది కంపెనీ కోడ్ అన్నట్టుగా. ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వెహికల్ ఉంది చూసారా, రిలీజ్ డైరెక్ట్లీ. దీన్ని క్లిక్ చేస్తే మనకి చూడండి డిఫరెన్స్ ఏమొస్తుంది. ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్, సో హ్యాస్ బీన్ రిలీజ్ టు రిక్వెస్ట్. బ్యాక్, ఇది కూడా సెలెక్ట్ చేశాను, రిలీజ్. ఓకే. ఈ ప్లేస్ లో ఇప్పుడు ఉందా HP కంపెనీ, కనబడుతుంది ఈ ప్లేస్ లో ఎక్కడైనా. సో రిలీజ్ అయిపోయింది. ఓకే. ఈ ప్లేస్ లో ఇప్పుడు లేదనమాట. బ్యాక్, ఎక్కడ ఉంటుంది, మాడిఫైబుల్ తీసేయండి. తీసేస్తే ఓన్లీ రిలీజ్డ్ మాత్రమే సెలెక్ట్ చేయండి. డిస్ప్లే, ఇప్పుడు మనం రిలీజ్ చేసిన డేటా ఇక్కడ ఉంటుంది చూడండి, HP కంపెనీ. చూసారా.
ఇది స్క్రీన్ షాట్ తీసి మీరు హెడ్ ఆఫీస్కి పంపించాలి. బేసిస్ టీం వాళ్ళకి పంపిస్తే రిమైనింగ్ ప్రాసెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇంకేమన్నా పెండింగ్ ఉందా వర్క్ ఏంటి అనేసి వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇంతవరకు రానివ్వరులేండి. వాళ్ళే అన్ని కవర్ చేస్తారు. బట్ మినిమం మనం కూడా ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలియాలంటే మినిమం తెలుసుకో ఉండాలి. ఇదంతా చూడండి. అంతా ఇంకా మనము టెక్నికల్ డేటా అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు చూస్తారు. ఫ్యాక్టరీ బుట్స్. ఓకేనా? క్లియర్ మా? ఇది స్క్రీన్ షాట్ తీసి బేసిస్ టీం వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూస్తారు. దీన్నే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. మనం చేసే మొత్తం వరకు దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది క్లియరా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే అర్థమైందా? హలో Yes, sir. యా సే సార్ నో ఓకే సార్, అండర్స్టూడ్ సార్. యా. సో రేపు అండర్స్టూడ్ యా సార్. అండి. మీరు కూడా Yes, sir. మీరు కూడా సేమ్ ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసి కంపెనీ కానీ వాటిని ఎలా రిలీజ్ చేయాలి అనేది కూడా ఒకసారి ఒకటి రెండు సార్లు చెక్ చేయండి. రేపు రియల్ టైంలో మీకు 100% ఉపయోగపడేది ఇవే. ఒకే టీఆర్ మీదనే టోటల్ సబ్జెక్ట్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేవ్ చేస్తాం. ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి ఒక్కొక్కటి సపరేట్ గా తీసుకుంటున్నాం. కానీ ఫైనల్ గా చేయాల్సింది ఒకటే అన్నమాట. ఓకే. సో అది మీరు చేయండి. ఓకేనా? నో ప్రాబ్లం.